ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభముల పలుకుతున్నాం. కొంచెం ఆది పెట్టాం, ఇప్పుడు వేసుకొని పెట్టాలి. అమ్మ నాకు తిరిగిపోయింది కొంచెంసారి, నాకు తిరిగిపోవాలి, పిల్లలు అంటే తిరిగిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మరొకసారి ఈ దినం ఆరాధనకు వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. దేవుని సన్నిధి చాలా గొప్పది. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా మన పక్షముగా మన దేవుడు ఉన్నాడు. మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య మానవుల కొరకు రక్తము కార్చిన వాడు, మానవుల కొరకు ప్రాణము పెట్టిన వాడు, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడు యేసయ్య మనకున్నాడు. అని సరే చాలా గొప్పది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్ సచ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్ ద కంఫర్ట్. దేవుని సరి చాలా గొప్పది. దేవుడి ఆశీర్వాదము గొప్పది. ఎవరి డివైన్ ఇస్ బ్లెస్డ్. ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు దేవుని సదులు ఉన్నాయి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనల్ని యేసయ్యనాడు, లోకముల పాదున్నాడు. మనలో ఉన్న మన రక్షకుడి మోర్చకులను చేసి ఆ లోకములో ఉన్న ఆ పాది కంటే గొప్పవాడు దేవుని వాక్యం రాయబడింది. దినాలు చూసిన భయంకరంగా ఉన్నాయి. ఎండలకు కూడా వల్ల పెరుగుతున్నాయి బాగా. ఇంకా వీఆర్ ద మార్చ్ మంత్, మేబీ టుడే ఇస్ ద 15th డే ఆఫ్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2026, 2026వ సంవత్సరం మార్చి 15వ తారీఖు. ఇంకా మన ముందు ఏప్రిల్ ఉంది, మే ఉంది, భయంకరమైన ఎండలు ఉంటాయి, జూన్ నెల ఉంది. అయినప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది సార్, నిన్ను విలువను ఎడబారిన వాక్యం అంటే తిరగకూడదు, కూర్చోాలి. నిన్ను విలువను ఎడబారినని వాగ్దానం చేసిన వాడు. ఇది నాకు చాలా భయంకరంగా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అని సన్నిధి మనతో ఉంది. సో విల్ గో టు ద మెసేజ్. దేవుని వాక్యం వెళ్దాం. సో దోస్ ఆర్ ద బైబిల్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 35. ఎబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఓపెన్ బైబిల్. బైబిల్ చదవడం రాకపోయినా పర్లేదు, ఓపెన్ చేయండి, పేజీ తిప్పండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టక అన్నాడు. ఈ మాట చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ దినాల్లో మనకి ఆదరణిచ్చే మాట ఈ మాట. ఈ దినాలు దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క బలముతో మనం నింపగలిగిన మాట ఈ మాట. ఇట్స్ ఎ కంఫర్టబుల్ వర్డ్, ఇట్స్ ఎ ప్రామిటికల్ వర్డ్ అండ్ ఇట్స్ ఎ ప్రాఫిటికల్ వర్డ్. దేవుని యొక్క వాగ్దానముతో, దేవుని యొక్క నిబంధనతో కూడిన మాట ఈ మాట. ఇక్కడ ఏమన్నదంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టండి. ఒకసారి ఎడిచనిపై హల్లించేద్దామా? Someone look unto the Lord, someone lift up your hands unto the Lord, and with the loud voice we say hallelujah. ఇంకా చెబుదాం. చాలా మంది చేతులు కనిపించలే. ఏమి ఇంట్లో మర్చిపోయి ఇచ్చారు చేతులు? ఒక్కసారి ఎడిచనిపై హల్లి చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును ఇది నాలుగు చేస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ధైర్యం సన్నగిల్లిన దినాలు మనం ఉన్నాం. ఈ మధ్యకాలం మార్కెట్ మరి వెళ్ళలేదు, నాకైతే తెలియదు. నేను నాన్న ఏదైనా తీసుకుందామని మెస్కి వెళ్ళాను. మెస్కి వెళ్తా, మెస్లని ఏదైపోయామో క్లోజ్ అయిపోయాము. నేను పక్కన ఏదో బిర్యానీ పాయింట్ ఉండి అన్నాను, అంటే ఓ బిర్యానీ కట్టండి వెంటనే అన్నాడు. నేను అన్నది ఎంత అండి అన్న, 120 రూపాయలు అంటాను. అదేంటే బాబు 4 రోజుల క్రితమేమో 100 రూపాయలు అన్నా, 120 రూపాయలు అంటున్నారు ఏంటంటే. నేను అంటున్నాడు, గ్యాస్ సిలిండర్ 2000 అయిపోయింది. గ్యాస్ సిలిండర్ రేట్ అయిపోయింది, 2000 అయిపోయింది. గ్యాస్ సిలిండర్ 2000 అయిపోయింది కాబట్టి 20 రూపాయలు పై ఇచ్చామన్నారు. ఇక రాబోదు నాలుగు చూడండి, చాలా హోటల్స్ క్లోజ్ అయిపోయి, పార్లర్స్ క్లోజ్ అయిపోయి. ఎందుకంటే ఈ దినం చూసినప్పుడు ఈ దినాలు ఎటువంటి దినాలు అంటే భయంకరమైన దినాలు. క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, కానీ మానవుడు తన ధైర్యమును కోల్పోయే దినాల్లో ఉన్నా. ధనవంతుల పర్లేదు, కామన్ పీపుల్, పూర్ పీపుల్
ఒక్క మాట మీరు చూడండి, ఇంకొక రోజు 2 రోజులు ఆగిన గాజువాక ఆటోకి వెళ్ళండి. మామూలుగా 20 రూపాయలు ఉండేది, నెక్స్ట్ 30-40 చేస్తాం. మార్కెట్కి వెళ్ళండి, కాయగూరలు తెలియదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ధరలు పెరిగిపోతాయి, అన్నీ పెరుగుతాయి. ఇంకా విమాన రేట్లు పెరిగిపోయి, ఇంతకుముందు విశాఖపట్నం హైదరాబాద్ వెళ్ళాలంటే 3,000 ఉండేది, ఇప్పుడు అలా కాదు. మీరు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలంటే 5,000, 7,000, 8,000, 10,000. ఈ దినం చేస్తున్నప్పుడు పేదవారు అలా బ్రతుకుతాం. అంటే దినం చేస్తున్నప్పుడు మన ధైర్యం సడగిలిపోతుంటుంది. అయ్యో నాకు వచ్చే ఆదాయం కొంచెము, నాకున్న సమృద్ధి కొంచెము, కాబట్టి నేను ఎలా బ్రతకాలి అంతేనా? అందుకే దేవుని వాక్యమైన బైబిల్ God is making a covenant. God is making a promise with the people. Especially with the God's people. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ మానవ జాతితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో మాట అంటారు, డోంట్ బి గివెన్ అప్ అంటారు. ఏమమ్మా, డోంట్ బి గివెన్ అప్. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, మనం ప్రయాణం చేయబడినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, కొంచెం యాక్సిడెంట్ అని ఏదైనా సరే, మన ధైర్యాన్ని మాత్రము మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకున్న బలం బట్టి కాదు మన ధైర్యాన్ని విడిచిపెట్టుకోనుంది. మనకున్న జ్ఞానం బట్టి కాదు, మనకున్న తలాంతులు బట్టి కాదు, మనకున్న ఉద్యోగ వ్యాపారాలను బట్టి, మనకున్న సిరి సంపదలు బట్టి కాదు, కానీ మన రక్షకుడు మోచకుడైన యేసయ్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు కదా, I can do all things who strengthens me. నన్ను బలపరిచి వారి యందు నేను సమస్తము చేయగలను. నాట్ a few things, కొన్ని విషయాలు కాదట. యేసయ్య నాతో ఉంటే, ఆయన సన్నిధి నాతో ఉంటే, ఆయన కానీ నన్ను బలపరిచి, if God strengthens me, I can do all things. నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు యేసయ్య కానీ నాతో ఉంటే మనకి ఏంటి వస్తుందంట? ధైర్యం వస్తుంది. డోంట్ బి గివెన్ అప్. ఇటువంటి పరిస్థితులు వచ్చిన, ఎందుకంటే ఈ లోకంలో ప్రాణం చేస్తున్నప్పుడు అనేకమైన అడ్డంకులు వస్తుంటాయి, అనేకమైన సమస్యలు గుండా. అంటే మానవ జీవితం అంటే సంతోషమే కాదు, మానవ జీవితం అంటే సమృద్ధే కాదు, మానవ జీవితం అంటే ఆశీర్వాదమే కాదు. ఎస్పెషల్లీ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్, క్రైస్తవ సమాజానికి. అందుకే పెద్దవాళ్ళని కలిమిలేములు కావడి కొండలు అంటారు. మన జీవితంలో ప్రాణం చేస్తున్నాం, యేసయ్యని రక్షకునిగా మనం అంగీకరించాం, యేసయ్యని దేవుడిగా నమ్మం, ఆయన కొనియాడుతున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం. we are following the footsteps of Lord Jesus Christ. యేసయ్యని మనం నమ్ముకున్నాం, ఆయన అమూల్యమైన రక్తము చేత మనం విమోచించుకున్నాడు. డోంట్ బి గివెన్ అప్. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎలాగెళ్ళాలమ్మా? ఒక మాట తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి ఎఫ్సీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆ కవచం గురించి ఏమని రాయబడుతుంటుందో తెలుసా? విశ్వాసమైన గాలి పట్టుకోవాలంట, దేవుని వాక్యమైన కట్టకము పట్టుకోవాలంట, రక్షణ అనే శిరస్త్రాలు పెట్టుకోవాలంట, సమాధానం అనే చెప్పుడు వేసుకోవాలంట. ఇదంతా కవచం ఎక్కడ ఉంటుందో ముందు వైపు ఉంటుంది. కట్టకం పట్టుకొని ఇలా పట్టుకుంటాం, తాను పట్టుకుంటే ఇలా పట్టుకుంటాం. కానీ ఈ లోకములో ఉన్న ప్రతి క్రైస్తవునికి, యేసయ్య మాటకి లోబడే వారికి, దేవుని మార్గం నడిచే వారికి వెనక వైపు ఏమి కవచం లేదు. ఎందుకంటే మన వెనక ఎవరున్నారు? అందుకే ఒక కీర్తన అంటాడు కదా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నన్ను నడిపించిన. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ us into the perfectness. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను నడిపించను. Psalm 91 లో చూస్తే there are 18 promises in the Psalm 91, the book of Psalm. కీర్తన గ్రంథంలో 18 వాగ్దానాలు ఉన్నాయి. The God is making a promise. The God is making a covenant. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడి నిబంధన చేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కదా. The Lord is my shepherd, I shall not want. తర్వాత ఏమంటాడు తెలుసా? తెలుగులో అయితే ఏమంటుంది అంటే గాఢాంధకారపు లోయను ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే while I was walking through the valley of death అని ఉంటుంది.
అంటే మరణాంధ కారపులో నేను సంచరించిన నేను ఆ పాపిన భయపడను, ఎందుకంటే నీవు నాతో వస్తావు. మన దేవుడు మనం విడిచిపెడతారా? తల్లి తన బిడ్డను మరిచినాడు, నీ కొరకు రక్తము కాచిన నీ రక్షకుడు విమోచకుడు చేసే మాత్రం అంటే నేను విడిచిపెట్టి దేవుడు ఎంత మాత్రం కొరక ఎటువంటి పరిస్థితులు ఉన్నా. ఒక ఇంగ్లీష్ కోరస్ ఉంటుంది పాట, అది చాలా మంచి పాట. ఏమంటుంది తెలుసా? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The wall behind me, that cross before me. The wall behind me, that cross before me. The wall behind me, that cross before me. No turning back, no turning back. ఏంటా పాట అర్థం తెలుసా? ఇంగ్లీష్ కొంచెం తెలిసిన తెలుగు మీరు విన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఆ పాటకు అర్థమైంది తెలుసా? క్రైస్తవులుగా యేసయ్య మార్గములో నడిచేవారుగా, we are the children of God, we are the most blessed people అన్నారు. దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలం మనం. యేసయ్యను మనం కలిగి ఉన్నాము, ఆయన మార్గము నడుస్తున్న మనము. వెనక తట్టు చూసే ప్రసక్తే. నాకు ముందు ఆయన సిలువ ఉందంట, వెనక లోకం ఉందంట. వెనక తట్టు తిరిగే ప్రసక్తే. ఎత్తి అయిన వాడు పోరాడుతున్నప్పుడు మన లోకంలో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈ లోకంలో ఏం చేస్తున్నా? యుద్ధాలు చేస్తున్నా. చాలా రకాల యుద్ధాలు ఉంటాయి అమ్మా. కొన్నిసార్లు భర్తతో భార్య యుద్ధం చేస్తుంటారు, కొన్నిసార్లు భర్తే భార్య యుద్ధం చేస్తుంటారు. ఉద్యోగము ఎంతు విధానాలు, బ్రతకడం ఎంతు విధానాలు, కొన్నిసార్లు అనారోగ్యాలు యుద్ధం చేస్తుంటాం. వాతావరణ పరిస్థితులు ఈ యుద్ధాల కంటే భయంకరమైన యుద్ధం ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది. రాబోయే దినాలు ఎలాగుంటాయో తెలియదు. ఎప్పటికి 15 రోజులు అయింది, ఇంకా యుద్ధం ఆగట్లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నాడు 4 రోజులు చేస్తాను యుద్ధం అంటున్నాడు. ఆయన అన్నట్టు 4 రోజులు యుద్ధమైంది అనుకోండి, ఇంకా పరిస్థితి క్రిటికల్గా అయిపోతుంది. ఉన్నోళ్ళకి పర్వాలేదు, లేని వాళ్ళకి చాలా భయంకర పరిస్థితి. ఫస్ట్ ఇక్కడ పెరిగిపోద్ది, ఆటో ఫేర్లు పెరిగిపోతాయి, కాయగూర రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ బ్యాగ్లు పెరిగిపోతాయి, రైస్ బ్యాగ్స్ పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. అయినప్పటికీ మరణమే మన ముందు వచ్చి నిలబడిన యేసయ్య నమ్ముకున్న ప్రజలముగా, యేసయ్య మార్గంలో నడిచే ప్రజలుగా వెనక తట్టు చూసే ప్రసక్తే. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహత్సము కలిగిన వాడు. అందుకే వెనక తట్టు చూసే ప్రసక్తి క్రైస్తవునికి. నో టర్నింగ్ బ్యాక్, డోంట్ బి గివెన్ అప్. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. There are so many passages in the Bible, even in the Old Testament and New Testament. బైబిల్కి అనేక విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రయాణం వెళ్తున్నారు, ఎర్ర సముద్రం అడ్డంకి వచ్చింది. మనమైతే ఏం చేసేవాళ్ళంటే అయ్యి ఎర్ర సముద్రం అడ్డంకి వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతాను నేను. అమ్మా కష్టం వచ్చింది, వేసే పెట్టేద్దామా, ఇంకా 10 నవరు అనుకోని ఇదిగో నువ్వు చర్చికి వెళ్తే జైలు ఎట్టేస్తామంటే పెట్టుకోదు జైలు. మాకు తెలియదు. రిచర్డ్ ఉడిన్ ఒక దైవజనుడు రష్యా దేశం నుండి వచ్చాడు. రిచర్డ్ ఉడిన్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన డాల్ఫిన్ నట్లో 3 days 2 days ఉన్నాడు. ఆయన ప్రపంచం తిరిగి సేవ చేశాడు. ఆయన జీవితం ఏంటి తెలుసా? అప్పటి కాలంలో దేవుని యేసయ్య నమ్ముకున్నాడంట. యేసయ్య నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాడు, దేవుడి మార్గంలో నడవడం ప్రారంభించాడు. రష్యా దేశం అంటే కమ్యూనిస్ట్ దేశం, అంటే నాస్తిక దేశం. యేసయ్య దేవుడు అనేవాడు నమ్మరు ఆ దేశం. చైనా దేశం అటువంటిది. దే వోంట్ బిలీవ్ ద గాడ్. దేవుడు వారు నమ్మరు. ఎవరి కాలంలో 20-21 సంవత్సరాల వయసులో ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు,
దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అప్పుడంటే రష్యన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన పట్టుకొని మిఖాయిల్ గొరబచ్చవ్ అనుకుంటున్నప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ ఆయన పట్టుకున్నారు, జైల్లో పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు జైలు ఉన్నాడు తెలుసా? 60 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 60 సంవత్సరాలు. నాట్ 5 years and 10 years or 20 or 30 or 40 years. 60 long years he was in the jail. 60 సంవత్సరాలు చెరసాలు ఉన్నాడు. అప్పటికి వయసు అంత చేస్తానే ఆయన రిలీజ్ అయ్యేటప్పటికి రష్యా దేశము అప్పుడు యుఎస్ఎస్ఆర్ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఆ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళా ఇంచుమించు 15 దేశాలుగా అయ్యింది. అప్పుడు ఏం చేశారంటే అది విడిచిపెట్టారు. 8 సంవత్సరాలమ్మా జైల్లో. ఎవరి కొరకు? దేవుడి కొరకు. For God's sake. He was in the jail for 60 long years. 60 సంవత్సరాలు జైలు. ఆకులు ముందు జరిపించారు. ఎవడ ముందుకు రండి, ముందుకు రావాలి. రైట్. 60 long years he was in the jail. 80 సంవత్సరాల వయసు విడిచిపెట్టారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 80 సంవత్సరాల వయసు విడిచిపెట్టారు. మనం అయితే ఏం చేస్తామంటే 60 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, నాకు 60 సంవత్సరాలు వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఏం చేస్తాను, విశ్రాంతి తీసుకుంటాను. ఆయన అలా చేయలే. 80 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా తిరిగి దేవుడు సేవ చేశాడు. అంతేనా? డోంట్ బి గివెన్. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి లోము లేకుండా మన ప్రయాణం చేయబడిన, ఎటువంటి సమస్యలు గుండా మనం ప్రయాణం చేయబడినా సరే, దేవుడు మనకిచ్చిన నమ్మకాన్ని, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని, దేవుడు మనకిచ్చిన నిరీక్షణని, దేవుడు మనకిచ్చిన ధైర్యాన్ని మనం ఏం చేయకూడదమ్మా? విడిచిపెట్టకూడదు. అంతేనా కాదా? విడిచిపెట్టకూడదు. ఎందుకంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకులు కొనుడు కానీ నా యందు విశ్వాసం ఉంచి వారికి ఏ లోటు ఏ కొదువ ఉండదు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏదో అనుకున్నాం అమెరికా అటాక్ చేస్తుంది, అయిపోయింది. యుద్ధం అవ్వలేదమ్మా. ఇంకా రోజుకి ఏంటవుతుంది? యుద్ధం పెరుగుతుంది. ఇంకా యుద్ధం అలా కొనసాగింది అనుకోండి, ప్రపంచం నేను లాస్ట్ అనుకుంటాను బుధవారం లక్షవారం నృత్యాలు చూస్తుంటే ఒక్క రోజంట 15 లక్షల కోట్లు ఆవిరైపోయిందంట. ఏంటైపోతున్నాయమ్మా? తగ్గిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇంక రాబో దినాలు కనీసం కొనడానికి కాయగూరలు ఉండవేమో, కొనడానికి బియ్యం ఉండదేమో, కరువు కాటకాలు. కానీ మన ధైర్యాన్ని మాత్రము, అందుకే భక్తులు విశ్వాసమునకు కట్టయు దాన్ని కొనసాగించుడే యేసు వైపు చూచు నాకు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుతున్నా. మన వైపు మనం చూస్తే మనం పేతుల్లా మునిగిపోతాం. అంతేనా? మన చుట్టూ ఉన్న సమస్యలు చూస్తే మనం ఏంటవుతుంటే బట్టి పేతురు సముద్రాన్ని గాలి చూస్తాడు, ఎలాగైతే మునిగిపోయి మనం అలా మునిగిపోతుంటాము. ఎవరిని చూడాలి? We have to look unto the God. We have to look unto the crucified Lord Jesus Christ. యేసుని మనం చూడాలి ప్రతి సమయం. We have to look unto the God. దేవుని ఎప్పుడైతే చూస్తామో ఈ పరిస్థితులన్నీ ఏంటవుతుంది అమ్మా? మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి. అదేవిధంగా ఐజియా చాప్టర్ 42లో యెషయా 42లో నువ్వు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పావులు, అగ్నిలో పడి నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చివేయదు. While you are walking through the waters, మన జలములలో పడి దాటినప్పుడు ఎర్ర సముద్రాలు అడ్డంగా వస్తుంది, కొన్నిసార్లు నదులు దాటవలసి ఉంటుంది. అదే మాట వల్ల ద్వితోపదేశ కాండం 9వ అధ్యాయం అంటాడు కదా, అది కొండలు లోయలు కలిగిన దేశము. మన జీవితం ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో అన్ని భాగం. కలిమిలేమిలు కావడి కొండలు. సమృద్ధి ఉంటుంది, కొన్నిసార్లు ఏడుతనం ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది. కొన్నిసార్లు ఆశీర్వాదకరంగా వెళ్తాం, కొన్నిసార్లు మన జీవితంలో నష్టం కలుగుతుంటుంది. అయినప్పటికీ కూడా డోంట్ బి గివెన్ అప్. మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని, యేసు ఇచ్చిన విశ్వాసాన్ని, ఆయన మీద మనం నిరీక్షిస్తున్నాం కాబట్టి ఆయన మనకి ఇచ్చిన నిరీక్షణ మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాలి. అదే మాటకి అట్లాడుతుంది.
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టండి. దానికి ప్రతిఫలముగా ఏం కలుగుతుందంట? ఒక మాట గుర్తుంచుకోండి, మనకు వచ్చే శ్రమలు 2 రకాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 kinds of persecutions in this world. 2 రకాల శ్రమలు ఉంటాయి. ఒక శ్రమ ఏంటో తెలుసా? దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, యేసయ్య కొరకు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవించినప్పుడు దేవుని కొరకు మనం పడే శ్రమలు. అంతేనా? దేవుని కొరకు మనం పడే దాని ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. మన దోషాల నిమిత్తం, మన పొరపాట్ల నిమిత్తం పడే శ్రమలు ఉంటాయి. దానికి ఫలం ఉండదు. But the persecution for the God's sake, దేవుని కొరకు, యేసయ్య కొరకు పడిన ప్రయాస కానీ, యేసయ్య కొరకు మనం ఎదుర్కొన్న పరీక్షలు కానీ, యేసయ్య కొరకు మనం పడిన శ్రమలు కానీ ఒక దినాన్ని ఏంటుంటుందంట. అందుకే యేసు ప్రభువు స్పష్టంగా చెప్పారు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పడుతున్నప్పుడు మీరేం చేయాలంట? సంతోషించడం మాటలు ఉంటుంది. మరో గ్రంథంలో ఏమిటో తెలుసా? సంతోషించి ఏం చేయాలంట? ఎత్తులు వేయాలంట. ఎందుకంటే మనం ఎవరికి పడుతున్నా శ్రమ? మన రక్షకుడు విమోచకుడు యేసయ్య కొరకు పడుతున్నాం ఆ పరీక్ష. అదే మాట మనకు భక్తులుగా, ఇదిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులయ్యింది. అందుకంటాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా ఏ బహుమానం అంటామా? ఏ బహుమానం అంట? ఒక తాపం వేసి రోజంతా కష్టపడితే మంచి ఎండలో మనం అనుకుంటాం కదా, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు చేస్తారు తెలుసామా? ఇల్లు కట్టుకున్నారు అందరూ కూడా ఎక్కువ ఎప్పుడు చేస్తారంటే ఎండాకాలం. ఎందుకంటే ఏదైనా ప్లాస్టింగ్ చేసాం అనుకోండి, మధ్యాహ్నం ప్లాస్టింగ్ చేసి సాయంకాలం వర్షం పడిపోతే ఏంటైపోతుంది? కరిగిపోతుంది. వర్షాకాలం ఏ కాలమమ్మా? ఎక్కువ ఎండాకాలం వచ్చి చాలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేస్త్రీలు ఉంటుంది, మనం చూసినప్పుడు భయంకరమైన ఎండ ఉంటుంది. మీకు ఎలాగ నాకు తెలియదు, నాకు 8 నిమిషాలు ఎండలో నిలబడితే నాకు అది వీక్ అయిపోతుంది. 1 గంట ఎండలో నిలబడి చూస్తాం, చాలా భయంకరం. ఇప్పుడు ఇంకా పర్లేదు, మే నెలలో ఇంకొక వారంలో ఆ మేస్త్రి అదే ఎండలో కష్టపడుతుంటారు. ఎండ తగ్గుతుంటుంది, కష్టపడుతుంటారు. ఎండ తగ్గుతుంటుంది, కష్టపడుతుంటుంది. నిస్సత్తుగా వస్తుంది, అయినా కష్టపడతారు. దానికి ఎంతో తెలుసా? రోజుకి జీతము 1000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ అయినే, ఒకప్పుడు 100, 150 ఉండేది. కానీ మానవ జీవితం, క్రైస్తవ జీవితం అలాగే ఉంటుంది. ఇవన్నీ జీవితంలో భాగం. జీవితాంతం సంతోషమే ఉండదు, జీవితాంతం సమృద్ధి ఉండదు. ఈ దినాల్లో కూడా మన బతకడం కూడా చాలా కష్టమైన దినాల్లో ఉన్నాం. ఇంకా రాబోతుంది ఇంకా భయంకరం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24, మత్తయి 24 తెలుసా? కరువులు, భూకంపాలు వస్తాయంట. జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యం వస్తుందంట. ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము, కరువులు. ఆ రష్యా దేశం, యుక్రెయిన్ అనే చిన్న దేశం ఎన్ని రోజులు అవుతుందమ్మా? 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా యుద్ధం ఆగట్లే. ఆ దేశం అంతా నేలమట్ట అయిపోయింది, యుక్రెయిన్ దేశం. అయినా యుద్ధం ఆగట్లే. చూడండి ఒకసారి, భయంకరమైన దినాలు. ఈ దినాలు చూసినప్పుడు క్రైస్తవ సమాజం సిద్ధపాటైన దినాల్లో the Christian people have to prepare themselves to meet the Lord in the second coming of Lord Jesus Christ. యేసయ్య రెండో రాకడ సమీపముగా ఉన్న దినాల్లో ఉన్నాం. ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఇంకా రాబోదని అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 15 రోజులు ఒక ప్రార్థన చేస్తున్నాను. మన అవనస్తులు కూడా చాలా మంది, మన అవనస్తులు నాకు వీడియో ఫొటోస్ పెట్టారు. ఆయన కథ దేశంలో ఉన్నాడు. వీడియోస్ ఫొటోస్ పెట్టి, మాస్టర్ గారు నేను ఎక్కడైతున్నా నా పక్కన పడ్డా, ఆ పక్క బిల్డింగ్ లో పడ్డదంట ఒక మిసైల్. కొంత దూరంలో ఇక్కడ నుండి ఇప్పుడు రావాలి, ఏమైనా దూరం ఉంటుంది అనుకో, పడ్డదంట. 12 వాడ కార్డులన్నీ దోస, బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయ్యి మా పక్కనేనండి, మా ఆఫీస్, మా కంపెనీ అక్కడ పక్కనే పడ్డది.
ఒక మిసైల్ వచ్చి దుబాయ్ దేశంకి వెళ్ళిన తెలుస్తుంది. అక్కడ బుర్జ్ ఖలీఫా అని ఒక బిల్డింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అన్నిటికంటే ఎత్తైన బిల్డింగ్ అదే. దాన్ని బుర్జ్ ఖలీఫా అంటారు. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళే లోపలికి వెళ్ళదు, కానీ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. అదే ఏరియాలో దుబాయ్ అని ఉంటారు. ఆ బుర్జ్ ఖలీఫా మీద ఇప్పుడు ఇరాన్ అటాక్ చేశారు. దుబాయ్ నుండి ప్రజలందరూ చాలా కూడా భయంగా ఉన్నది. ఒక 10 రోజుల వరకు ఫ్లైట్ అని ఆపేసారు, ఎయిర్పోర్ట్ అని ఆపేసారు. దుబాయ్కి వెళ్ళా తెలుస్తుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది. నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఒకసారి మనం ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఫ్లైట్ దిగినప్పుడు చూస్తే చుట్టూ 100 ఫ్లైట్లు ఉంటాయి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. అదే ఎయిర్పోర్ట్ దిగారు, అదే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కారు. అంత పెద్ద ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ మీద ఇప్పుడే 10 రోజులు ఫ్లైట్లు అన్నీ ఆపేశారు. మనం ఎప్పుడో ఫ్లైట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళా ఇరాన్ అయితే మళ్ళా వాపస్ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్ పక్కన దినాలు అలాగున్నాయమ్మా, భయంకరంగా ఉన్నాయి. మన ధైర్యాన్ని మనం కోల్పోయే దినాలు ఉన్నాయి. ఇంకా రాబో దినాలు ఇంకెంత భయంకరం ఉంటాయి చూడండి. అదే ప్రభువారు చెప్పాడు, కరువులు వస్తాయట, భూకంపాలు వస్తాయట, జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యం అంటారు. ఈ దినాలు వేసే రాకటికి సంఘము సిద్ధపడే దినాల్లో మనం ఉన్నాం. కాకపోతే దుబాయ్ దేశం యొక్క సాధ్యం మీద అటాక్స్ అవుతున్నాయి, అబుదాబి మీద అటాక్స్ అవుతున్నాయి, ఖతర్ దేశం మీద అటాక్స్ అవుతున్నాయి, బహ్రెయిన్ మీద అటాక్, కువైట్ మీద అటాక్స్ అవుతున్నాయి. 1 లక్షల మంది భారతీయులు ఏమంటారు, 85 లక్షల మంది ఉన్నారంట గల్ఫ్ కంట్రీస్లో ఇండియన్స్. 85 లక్షల మంది అంటే 1 కోటి మంది దగ్గర వాళ్ళ పరిస్థితి. కంపెనీస్ అన్ని చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. వారు ఇండియాకి రావడమే కష్టం. ఇంకా ఒకప్పుడులాగా 15,000కి 20,000కి నేను దుబాయ్ నుండి వచ్చేస్తానంటే కువైట్ నుండి వచ్చేటప్పుడు అవ్వదు. అనుకుంటుంటే 50,000 అయిపోతుంది టికెట్, ₹1,00,000 అయిపోతుంది. ఎప్పటికీ ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని చాలా దెబ్బతిన్నాయి. అక్కడ కానీ ఒకవేళ ఇంకా మాకు యుద్ధం అనేది ఇంకా కుదిరితే ఇప్పుడు 1 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయాలు అయిపోతారు. అటువంటి భయంకరమైన దినాల్లో మన చుట్టూ కూడా ఇంకా దేవుడు కాపుగాడు ప్రకటించాలి. అర్థమవుతుందమ్మా? మనం నిన్న అనుకుంటాను, కువైట్ నుండి ఏదో దేశం నుండి 2 ఆయిల్ షిప్స్ వచ్చాయి మన భారతదేశానికి. ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ఆయిల్, ఆ పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా ఉందంటే అబద్ధం. అది మన శుక్రవారం ఒక్క రోజు 89 లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేశారంట. ఎంతమంది అమ్మా? 80 అంటే 89 లక్షల మంది అంటే 1 కోటి మంది ఒకేసారి గ్యాస్ బుక్ చేశారు. ఇప్పుడు మరి గ్యాస్ బుక్ చేయండి అవుతామో. ఒకప్పుడు సెల్ ఫోన్ తీస్తే ఆన్లైన్ బుక్ అయిపోయింది, ఇప్పుడు అలా లేదు. ఇంకో 10 రోజులు 15 రోజులు ఇంకా భయంకరంగా వస్తాయి. మన హోటల్కి వెళ్ళినప్పుడు అంటున్నాడు, ఏమయ్యా నీ 10 రోజుల క్రితం 4 రోజుల క్రితమే నేను వచ్చాను, ₹100 ఉన్నావు, ఇప్పుడు రేట్ ₹120 అంటే గ్యాస్ 2,000 అయిపోయింది. సిలిండర్ 2,000 కాదు 20,000 అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. దినాలు భయంకరంగా ఉన్నాయి. అందుకంటున్నాడు కదా, దేవుని కొరకు అని మనం ప్రయాసపడితే, యేసయ్య పరిచర్య కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు కానీ మనం ప్రయాసపడగలిగితే ఆ పరీక్షల వెనక శ్రమడానికి ఎంత బహుమానం ఉంటుందమ్మా? ఎంత బహుమానం ఉంటుంది? చిన్న బహుమానం ఉంటుంది, అంతనే కాదా? నేను ఒక పెళ్ళి వాక్యం, కేక్ కటింగ్ చేసి వాక్యం చెప్పాను. మన శుక్రవారం ఒక పెళ్లి కుమార్ చేసే వాక్యం ప్రోగ్రామ్ నడిపించి వాక్యం చెప్పాను. మన శుక్రవారం సాయంకాలం ప్రధాని నా చేతితో చేసి ఈయన మెసేజ్ చేశాను. కొంతమంది ఆశీస్సాలు వచ్చారు. అంటే మనం ఏమనుకుంటాం, నేను మ్యారేజ్కి వెళ్ళాను తెలిసాడు. వెంకయ్య గారు మన తాతలు చాలా మంది తెలిసాడు. వెంకయ్య గారు మనవరు రమణ గారు, తేజరమణ గారు కూతురు. అంటే దేవుడి కోసం మనం ప్రయాసపడుతుంటే ఏ బహుమానం అమ్మా? కొంచెం బహుమానం కాదు. ఎంత బహుమానం? గొప్ప బహుమానం. ఏ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ ది లార్డ్. చిన్న బహుమానాలు దేవుడు ఇవ్వడం అంటారా? చిన్న బహుమానాలు దేవుడు గొప్ప బహుమానం అంట. దేని కొరకు అంటే దేవుడి కొరకు మనం ప్రయాసపడి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చగలిగితే
We have to fulfill the will of God in our life. To glorify the name of the God. మన జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని నామము గణపరచబడాలి. మన భారతదేశంలో పద్యం ఉంటుంది, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. ఆ తెలుగు పద్యం, ఆ పద్యం. కానీ క్రైస్తవులు మనం ఏం చేయాలి చెప్ప, ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాడిలినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరైనా ఎదురైనా పొగడరా నీ దేవుడు యేసయ్య. మనం ఎవరిని పొగడాలమ్మా? యేసయ్య. మనకు రక్తం కార్చినవాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ జనుల మంది నిలబడినా, ఏ గ్రామంలో నిలబడినా, ఏ పట్టణం నిలబడినా, ఏ దేశంలో నిలబడినా ఆ యేసయ్య గొప్పవాడు. నీ నమ్మిన యేసయ్య జీవము కలిగిన వాడు. నీ నమ్మిన దేవుడు మహత్యము కలిగిన వాడు. ఒక భక్తుడు అంటాడు కదా, నా బ్రతుకు మూలముగా కానీ, నా మరణము మూలముగా కానీ దేవుని యేసయ్య నామము మహిమ పరచబడాలి. చప్పుడు కూడా దేవుని నామం పెడతావా? హల్లెలూయా. అమ్మ చేతులు మర్చిపోయామా? హల్లెలూయా. ఎలా కొంటున్నాయి అంటే ఒక చేయి కనిపిస్తుంది అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకంటున్నాడు కదా, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకులేదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలిగిన. మీరు ఏ చిత్తం అంటామా? నాట్ అవర్ థాట్స్, నాట్ అవర్ ఇమేజెస్, నాట్ అవర్ ప్లాన్స్. మన చిత్తము కాదు, మన ఉద్దేశము కాదు, మన ప్రణాళిక కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపు కాదు. The will of God have to fulfill in our life, through our life. అధ్యమ కలిగిన దేవుని యొక్క చిత్తము, యేసయ్య చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. అది కష్టమవచ్చు, నష్టమవచ్చు, నిందొచ్చు, నవ్వచ్చు, అవమానం అవ్వచ్చు. ఇప్పుడు ఇంకా నయమే అమ్మ, ఒక మాట అయినా ఇప్పుడు ఇంకా నయమే, పర్వాలేదు. రోజులు యేసయ్యని నమ్ముకున్నా పర్వాలేదు. ఒకప్పుడు ఒక 50-60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు గతంకి వెళ్ళండి. ఎవరైనా యేసయ్యని నమ్ముకున్నారంటే బంధువులు వెలివేసేవారు లేదా? ఇదియా యేసయ్యని నమ్ముకోవడం చాలా కష్టమవుతుంది. నాలో నేను పరిచయకి వచ్చిన కొత్తలో అనుకుంటాను. ఒక ఆమె అన్నది, అయ్యారు నాకు దుబ్బట్టి చాలా విశ్వాసం ఉంది, ప్రతి అందరూ వస్తారని చెప్పి. నేను అన్నాను, ఏమా మరి మంచిదే, దేవుని అందరికి వస్తున్నావు. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఒక మంచి బాప్తిని తీసుకున్నాను. నేను అన్న, అయ్యారు బాప్తి తీసుకుంటే ఎలాగండి? నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా? నా పిల్లలకి బంధువులందరూ దూరం చేస్తారు, స్నేహితులందరూ నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా? వేసి నమ్ముకున్న వాళ్ళు కూడా పెళ్ళి అవుతున్నాయి లేదా? అవుతున్నాయి లేదా? ఎందుకంటే ధైర్యం విడిచిపెట్టకండి. అందు నిమిత్తం జరగబోయే బహుమానం అమలు చూడండి. అర్థాత్ ఏమంటాడంటే, మీరు దేవుని చిత్తము నెరవేర్చాలి. ఎవరి చిత్తము నెరవేర్చాలి? మనిషి చిత్తము కాదు. We have to fulfill the will of God in our life through our life. మన జీవితము ద్వారా దేవుని యేసయ్య చిత్తము నెరవేర్చబడాలి. అది ఏదైనా సరే, అంతేనా? అది ఏదైనా సరే. ఎలాగ దినాలు చూసి ప్రభు శిలువ దినాల్లో ఉన్నాం కాబట్టి ఒక మాట తెలుసా, యేసు ప్రభు బల్లారాధన చేస్తున్నారు. యూదులతో ఆయన బల్లారాధన ఆచరించడం బైబిల్లో లేదు. ఆయన 120 శిష్యులతో కాదు, 70 మంది శిష్యులు కాదు, 12 మంది శిష్యులతో కూడా బల్లారాధన అంటే హోలీ కమ్యూన్ అండ్ లార్డ్ సభ చేస్తారు. అంటే రొట్టెలు తీసుకొని ద్రాక్షరసం. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా, ఇదిగో మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అంటే వెంటనే ప్రభా పేతురు అంటాడు, ప్రభా నీ కొరకు నేను మరణానికి వస్తాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టలే ఆయన అన్నారు. యోహాను సువార్త 16 ఆఖరి వచనంలో ఏమన్నాడు తెలుసా యేసయ్య, ఇదిగో మీరు అందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చినారు, అయినా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేనన్నాడు. అంతేనా? నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేనన్నాడు యేసు. వెంటనే యేసయ్యని పట్టుకున్నారు, ఆయన బంధించారు, హేరోదు తీసుకెళ్లారు, పిడిగుద్దులు గుద్దారు, 40 కొరడా దెబ్బలు కొడుతున్నారు. ఆ టైంలో
ఎవరో పేతురు చూసి అన్నాడు, ఈయన కూడా యేసయ్యతో కూడా ఉన్నాడు కదా అన్నాడు. ఈయన కూడా ఎవరితో ఉన్నాడు? వినాలి వాక్యం. యేసయ్యతో కూడా ఉన్నాడు కదా. అప్పుడు పేతురు అన్నాడు, అమ్మో నాకు ఎవరో తెలియదు యేసయ్య. అంతకు ప్రభు చెప్పారు, ఇదిగో పేతురు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్తావు, అప్పుడే కోడికి వస్తున్నారు. మరోసారి పేతురు అన్నాడు, అబద్ధం, యేసయ్య ఎవరు నాకు తెలియదు. ఇంకొక అమ్మాయి చిన్న చూసి, నువ్వు యేసయ్యతో కూడా ఉన్నావు కదా. రెండోసారి అన్నాడు, యేసయ్య ఎవరు నాకు తెలియదు. మూడోసారి మరొక గుర్తించి, నువ్వు యేసయ్యతో కూడా ఉన్నావు కదా, యేసయ్య ఎవరు నాకు తెలియదు. అప్పుడు కోడి కూస్తుంది. అదే పేతురు భక్తుడు, యేసయ్య ఎవరు నాకు తెలియదు 3 సార్లు పొంకిన పేతురు. అదే పేతురు దేవుని కొరకు అత్సాక్షి అయ్యాడు. చప్పుడు కూడా దేవుని నామమున. Peter was crucified for the Lord Jesus Christ. యేసయ్య కొరకు అది ఏమేమి తెలుసా? ఆయన సిలువ వేయడానికి చూస్తుంటే పేతురు అన్నాడంట, నేను మామూలుగా సిలువ వేయకండి, ఎందుకంటే యేసయ్యతో సమానం కాదు, అలా సిలువ వేయమని అడ్డముగా సిలువ వేయమని. చూస్తారా? ఎందుకంటే అందుకని అంటాడు కదా, ఎందుకంటే అప్పటికి పేతురు దేవుని అభిషేకం పొందరుగా, ఇది నా జీవితంలో దేవుని చెప్తాం. దేవుని వాక్యంలో ఒక మాట, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ. ఏడు చిందించాలమ్మా? రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు మానవ జీవితం. ఆ పరిశుద్ధుడు దేవుని రక్తము చిందించబడాలి ఖచ్చితంగా. ఆ రక్తము చిందించబడితే కానీ మానవునికి ఏంటలేదు పాప క్షమాపణ. రక్తం చిందించాలి మనం అనుకుంటాము కదా. అందుకే పౌలు అంటాడు కదా, సంఘము అను ఆయన శరీరము క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం వంతు నేను పరిపూర్ణం చేయించున్నా. అంటే యేసయ్య మనకు అందరూ కూడా రక్తము కార్చాడు అని సంపడ్డాడు. మనం ఒక్కరు ఏం చేయాలి? మనం అనుకుంటాము అవి సపట్ని దేవుడు రక్షిస్తాడులే, మనం అలాగ అనుకునే మాత్రం తప్పదు. మన దేశానికి రక్షణ కావాలి అంటే అనేకులు దేవుడి కొరకు ఇవ్వటం వలన అత్సాక్షి అవ్వాలి. ఈ నేల మీద నీతి ముందు రక్తం చిందించబడాలి. నాగాలాండ్ రాష్ట్రం అంతా క్రైస్తవులే. ఇంటికి ఒక దౌర్జన్యుడు పాస్టర్ ఉంటాడు అక్కడ నాగాలాండ్లో. చాలాసార్లు వెళ్ళాలనుకున్న కానీ ఇంతవరకు వెళ్ళలేదు, ఎందుకంటే నాగాలాండ్ చాలా దూరం. ఎక్కడ బొంబాయి ఢిల్లీ ఎంత ఉంటుంది అంతకన్నా దూరం. బంగ్లాదేశ్ అన్ని దాటిపోయి వెళ్ళాలి అవతల. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. వాళ్ళంతా క్రైస్తవులు అయిపోయారు. దేశం ఆ రాష్ట్రం అంతా క్రైస్తవులే. 80 లక్షలు అనుకుంటుంటారు ఆ రాష్ట్ర జనాలు, అందరూ క్రైస్తవులు. ఇంటికో దౌర్జన్యం ఉంటాయి. మీరు ఏదైనా బైబిల్ కాలేజ్కి వెళ్ళండి, ఎక్కువ బైబిల్ కాలేజీలు ఎవరు ఉంటారంటే నాగాలాండ్లో ఉంటారు. వాళ్ళు ఎవరో తెలిసి ఒకప్పుడు నరమాంస పక్షులు, మనుషులు కనపడితే చంపి తిరిగేసి వాళ్ళు. అటువంటి రాష్ట్రం ఏటైపోయిందమ్మా? ఒక క్రైస్తవ రాష్ట్రం. ఇద్దరు కారణం ఏంటి తెలుసా? అనేక మంది భక్తులు, అనేక మంది సేవకులు ఆ నాగాలాండ్ రాష్ట్రంలో ఏంటి ఆక్షాక్షులు. ఆఫ్రికా ఖండం చీకటి ఖండం అనుకుంటాం. ఆ చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండంలో కూడా అనేక మంది దేవుని వెళ్ళి అక్కడ ఆ రక్తం చిందించారు. ఇప్పుడు ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలయ్యి. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ ఒక పట్టణానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక దేశానికి కానీ రక్షణ కావాలి, దేవుని విమోచన కావాలి. యేసయ్య నిజమైన దేవుడు నా దేశం తెలుసుకోవాలంటే అనేక మంది ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? యు హావ్ టు పే ద ప్రైస్. వెల చెల్లించాలి. వెల అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఏం జరుగుతుంది తెలుసా? అనేక భక్తులకు ఏం చేస్తారంటే పట్టుకొని సేవకులు పట్టుకొని చెరసాల్లో బంధించేస్తున్నారు. రక్తము చిందించబడాలి. దేవుడి బిడ్డలు ఎక్కడైతే రక్తము కారుస్తారో, ఎక్కడైతే కన్నీరు కారుస్తారో ఆ నేల, ఆ దేశము ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. అదే వాటికి అంటున్నాడు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలిగిన మీరు దేవుడి చిత్తముని నెరవేర్చిన వారై